ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వచ్చి చూడు నా యేసుని అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సోదరి సహోదరులందరికీ ప్రభునామములో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన వాక్యాంశము పగిలిన పాత్ర. పరిశుద్ధ దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే భగవంతుడు తాను కుమ్మరి వానితో పోల్చుకున్నాడు. పరమ కుమ్మరి. మనమంతా ఆయన చేసిన పాత్రలమని పరిశుద్ధ గ్రంథంలో తేటగా వ్రాయబడి ఉన్నది. ఆయన పరమ కుమ్మరి. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో అన్ని స్టీలు పాత్రలు, రాగి పాత్రలు ఎన్ని వచ్చాయి కనుక చాలామందికి ఈ మట్టి పాత్రల విధానం తెలియకపోవచ్చు. అయితే ఈ మట్టి పాత్రలు చేసే విధానంలో ఈ కుమ్మరి ఒకే గుంటలో నుండి మట్టి తెస్తాడు. ఒకసారి బైబిల్లో చూడండి, రోమీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనములో, ఒక ముద్దలో నుండియే ఒక ఘటమును ఘనతకును ఒకటి ఘనహీనతను చేయుటకు మట్టి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అంటే ఒకే గుంటలో నుండి మట్టిని తెచ్చి ఆ మట్టిని పిసికి సారి మీద వేసి కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు పాత్రలు చేస్తాడట. వివిధ రకాలైన పాత్రలు చేస్తాడు. తన మనసులో ఉంటుంది, ఈ పాత్ర ఫలానా పనికి వినియోగించాలి, ఈ పాత్ర ఫలానా పనికి వినియోగించాలి, ఇదిగో ఈ పాత్ర ఫలాని పనికి వినియోగించాలని చెప్పి ఆ సృష్టిలోనే ఆ చేసేటప్పుడే ఆ పాత్ర ఈ పనికి వాడబడుటకు అన్న ఉద్దేశముతో, తన అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశము చొప్పున ఆ పాత్రలు చేస్తూ ఉంటాడు. కొన్నేమో ఘనతకి, కొన్ని ఘనహీనతకు చేస్తూ ఉంటాడు. కొన్ని కుండలు ఇంట్లో మంచి నీళ్ళ కుండ పెట్టుకుంటాం, అందరి దాహము తీరుస్తూ ఉంటుంది ఆ కుండ. అలాగే మరొక కుండ కుడితి కుండగా పెడతాం, అది ఎప్పుడు కంపు కొడుతూ ఉంటుంది ఇంటి ముందు ఆ కుడితి కుండ. మరికొన్ని కుండలు చచ్చిన వారి తలాపున